మనసుమల్లె తోట తనువంత మనసంట తెలుగు చిత్రసీమ వెలుగు పంట సుకుమార కళలకు సూర్యప్రకాశము తండ్రికిదియే బాష్పతర్పణము తండ్రికిదియే బాష్పతర్పణం. హే భగవాన్, పొద్దున్నే అలారం కూడా మోగకుండా ఈ పక్క ప్లాట్ లో ఉన్న అలీఖాన్ బుడేఖాన్ గాడు రాగాలాపన చేస్తూనే ఉంటాడు. ఏంటి చిట్టిగాడు ఇంకా నిద్ర లేవలేదు? చిట్టిబాబు జాగోరే 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 జాగో జాగో లేచినాగోరే. వాడు ఎలాగూ పాటలు పాడి చంపుతాడు రా, నువ్వు కూడా ఏంట్రా? తప్పదు. ప్యారేలాల్ చెప్పు, నాకు చిన్న డౌట్ రా. చెప్పు. మన ఆంధ్రాలో లాగా ఈ బొంబాయిలో కొళ్ళెందుకు పోయారా? కోడి కూత. ఈ బొంబాయి మహానగరంలో ఉండే ఈ జనం కోడిని గుడ్డు కూడా పెట్టనివ్వకుండా వాటిని కోసుకు తింటుంటే కోడి కూత నీకు ఎలా వినపడుతుందిరా? అవును, మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? హాంకాంగ్ నుంచి ఎవడో పైల్వాన్ అని నింపుతున్నావుగా, వాడి పేరేంటి? లియాంగ్ గుయాంగ్ కింగ్. ఏదో కింగో జింగో. ఇది అన్యాయం కదా గురుగారు. మీరేమో ఆడపిల్ల అందంగా వచ్చే విషయంలో మాస్టర్. అరే మీ శిష్యుడే నేను అందమైన అమ్మాయిల ఫోటోలు తీయాలి కానీ ఈ పైల్వాన్లో గీల్వాలి పెడతా. నువ్వేదో తెచ్చింది ఏదైనా మంచి మంచి కాంట్రాక్ట్ తీసుకురావచ్చు కదా. చూడు బ్రదర్, మన ఉత్తర దక్షిణ మ్యాగజైన్ నేను రిపోర్టర్ గా, నువ్వు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నావు. ఆ హాంకాంగ్ నుంచి వచ్చే పైల్వాన్ గారి ఫోటో తీస్తా అని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. ఇప్పుడు తీయలేదనుకో, ఇద్దరం వెళ్లి ఈ పక్కన ఉన్నాడే ఆలేఖాన్ బుడేఖాన్ గాడు వాడిలాగా రాగాలాపన చేసుకుంటూ బ్రతకాలి. చూసావాడు? అబ్బో ఒరే, 2 సంవత్సరాల నుంచి రాగాలాపన వింటూనే ఉన్నాం, చస్తూనే ఉన్నాం. ఒక్కసారైనా ఒక్క ప్రోగ్రామ్ ఇచ్చావా చెప్పరా? అబ్బో నువ్వు త్వరగా స్నానం చేసి ముందర కెమెరా తీసుకెళ్లి జీప్ లో పెట్టావు. వీడు తొడగుట్టి మరి సవాల్ చేస్తున్నాడు. आंध्रा बच्चों सुबह सुबह कहाँ जा रहे? एयरपोर्ट जा रहा है. आप कैसे है? बॉम्बे वाले परोठा क्या रहा क्या? हाँ खा लिया. ओ राज सिंह भाई कैसे हो यार? बस चल रहा है सर. मजे में सर. और क्या कहाँ जा रहे सुबह? ड्यूटी का टाइम हो गया इसलिए जा रहा हूँ. ओके बस सी यू. राइट. ఎక్కువ బ్రదర్, అవతల ఫ్లైట్ వచ్చే టైం అయింది. మళ్ళీ రాగస్తున్న క్యాసెట్టేనా? అవును, మళ్ళీ రాగస్తున్న క్యాసెట్టే. విని క్యాసెట్ అరిగిపోతుంది బ్రదర్. చూడు ప్యారే, సూర్యుడితో ప్రపంచానికి రోజు స్టార్ట్ అయినట్టు నాకు రోజు ఈ రాగసుధ పాటతోనే రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, సినిమా మొదలవటానికి ముందు టైటిల్ స్టార్ట్ అయినట్టు. ఎస్. మరుమల్లె పూల తోటలో ఘుమ ఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నందూరి వారి గేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమ ఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నందూరి వారి గేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమ ఘుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగమా.
నిన్నలేని చోద్యమా నిన్ను అపసాధ్యమా గుండె కాటు గానమా గొంతు దాటు మౌనమా ఎదలోని ఇంద్రజాలమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా ఇంత ఇంత సత్యమా ఎంతకైనా సిద్ధమా అంతులేని యాత్రమా అందులోనే అందమా కోటి కలల నేత్రమా కొంచె వలకు గోత్రమా శృంగార సుప్రభాతమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కాలమా నందూరి వారి గిల్లమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా పాట చాలా బాగుంది గాని ముందు దిగరా. పొద్దు పొద్దున పైల్వాన్ గారు ఫోటో తీయటం రాస్తాయి. ప్యారే ఆ బ్యూటీ ఏం చూడరా. అయ్యయ్యో పొద్దున ఏనోడుతున్నావు కానీ అందమైన అమ్మాయి ఫోటో తీయరన్నావు. నిజంగా తీస్తావు. నిజమైన బ్యూటీరా. మమ్మీ ఎంట్రన్స్ అటు ఆ వైపు. ఆహా, కోతి బొమ్మలో ₹1,00,00,000. ఈ బొంబాయి గడి జాదుతనాన్ని ఏ పోలీసుడు కనిపెట్టలేడు. ఒరే తమ్ముడు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అదే అంటే ఆ ఫ్యాక్టరీ పనులు, బ్యాంక్ అకౌంట్స్ నేను చెప్పినట్టే మెయింటైన్ చెయ్యి. సరేగానక్కాయ్, వస్తూ ఏమిటి ఆ మేనేజర్ గారిని అలా వాయించేశావు? డర్టీ ఫెలో మార్నింగ్ నా మూడు పాటు చేశాడు. తప్పు చేసిన వాడు నిజం చెప్తే క్షమిస్తానేమో కానీ అబద్ధం చెప్తే అస్సలు సహించలేను. ఐ హేట్ ఇట్. సిన్సియారిటీ, పంక్చువాలిటీ ఆల్వేస్ ఐ లైక్. ఇస్తే బిజినెస్ ఇస్ నాట్ ఎ జాబ్. अरे बम्बई क्या रे तू बस स्टैंड छोड़ के एयरपोर्ट में आया? बिजनेस इंप्रूव हुआ जी. एक्सपोर्ट, इंपोर्ट, एयरपोर्ट, दिसपोर्ट एंड दटपोर्ट. चल साला. నేను అమెరికా నుంచి వచ్చే లోపల ఈ 4 వారాలు అమ్మాయి బొంబాయిలోనే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. సరేగానక్కాయ్, దాని స్వీట్లు చాకెట్ తగ్గించమను. బేబీ, నేను ఇచ్చిన లాకర్కి బ్యాగ్ లో జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా? డోంట్ మిస్ ఇట్. ఓకే మమ్మీ. అక్కాయ్, ఇప్పటికి 1000 సార్లు ఆ లాకర్ కీ గురించి చెప్పావు. అన్ని జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు బయలుదేరు. నువ్వు ఉండరా మై డియర్ చెయ్.
నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అక్కాయ్ వండర్ఫుల్ గిఫ్ట్ చేస్తా అని ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఏమిటా గిఫ్ట్? బహుమతి అన్నది చెప్పకుండా తీసుకొస్తేనే దాని థ్రిల్. రైట్ మమ్మీ. ఓకే సరే పద ఆ. బయలుదేరు. ఉంటాను. బాయ్ బాయ్. ఈ బొంబాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగ వదలు ఉంటుంటారు. నేను ఉన్నాను కాబట్టి ఎవరు రాదనుకో. నన్ను చూస్తే దొంగలకి భయం. నా పరిసరాల్లో దొంగతనాలు జరగవు. నా గురించి మొత్తానికి MFC 6392 వైట్ జిప్సీ. సార్ మార్निंग लेट हो गया. जॉगिंग करता है. जॉगिंग एयरपोर्ट पे जॉगिंग करता है. एयरपोर्ट में जॉगिंग करता है, सूर्य नमस्कार करता है, योगा करता है, डांस करता है. मेरे पास कुछ है. देखो देखो देखो. चुप. ఇదిగో బేబీ. దిగులు దేనికమ్మా? ఫారెన్ వెళ్ళిన మీ అమ్మ గురించా, పారేసుకున్న బ్యాగ్ గురించా? రీజన్ ఏంటి? బ్యాగ్ గురించి అంకుల్. అందులో మమ్మీ మరీ చెప్పించిన లాకర్ కి కూడా ఉందిగా. फिक्र मत करो सुधा, माँ भैया पुलिस कंप्लेन इस्तारेगा, तुम्हें तुम्हारा बैग जरूर मिल जाएगा. బ్యాగ్ నహి జరూర్ మిల్ జాయేంగే. మనం భారతదేశంలో ఉన్నాం. మన పోలీసు వాళ్ళు బ్యాంకు డ్యూటీ జరిగితేనే పట్టించుకోరు. నీ బ్యాగ్ పోయిందంటే వెరినవ్వులని వెతుక్కోమంటారు. ఎనీ హౌ నీ సాటిస్ఫాక్షన్ కోసం కంప్లైంట్ ఇస్తాను. డోంట్ వరీ. God, can't believe this. Beautiful. అచ్చ మా గురువు గారు రాజ్ కపూర్ స్టైల్లో ఉంది ఫిగరు. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్. ఈస్ట్ మన్ కలర్ కాస్టలీగా ఉంది గ్లామర్. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్. ఈస్ట్ మన్ కలర్ కాస్టలీగా ఉంది గ్లామర్. దాని స్మైల్ లోని స్టైల్ చూడు, టాపు లేపే ఊపు చూడు. వారే 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 వా వాహ 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 వా వారే 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 వా వాహ 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 వా. సమంతాకు చీర కడితే ఎట్టా ఉంటారో, పామెల్లాకు బయట చుడితే ఎట్టా ఉంటారో, మధు సాప్రే సిగ్గు పడితే ఎట్టా ఉంటారో, మడో నాకు చుక్క పెడితే ఎట్టా ఉంటారో. అర్ధరాత్రి వెన్నెల్లో నగ్గుమ్మ నిన్ను అమృతంతో చేశాడేమో బ్రహ్మ. నువ్వు టచ్ ఇస్తే చాలు పడి చచ్చిపోయే కుర్రకారు. వారే 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 వా వాహ 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 వా. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్. ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్.
నీకు పోజు ఒకటి ఇస్తే చాలంటూ జమినీలో రోజు నీతో ఇంటర్వ్యూలంటూ కెమెరాతో ఎంతో మంది ఎదురే వస్తారు, కవరేజీ చేస్తామంటూ కాకా పడతారు. మోడలింగ్ మానుకు క్వీన్, నీకు బ్రేక్ ఇచ్చే బెస్ట్ ప్లేసెస్ స్క్రీన్ అంటూ ప్రొడ్యూసర్లే గోలెడతారు, కాల్ షీట్లంటూ కలబడతారు. వారే 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 వాహ 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 వారే 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 వాహ 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 వాహ. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్, ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్, దాని స్మైల్ లోని స్టైల్ చూడు, టాపు లేపే ఊపు చూడు. వారే 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 వాహ 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 వారే 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 వాహ 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 వాహ. అరే బొంబాయి, నేనెవరిని బే? నువ్వు అసిస్టెంట్. ఎవని పోస్ట్ పవర్ఫుల్ రా? నేనా పోస్ట్ పవర్ఫుల్? అవునన్నా, నేను కొట్టుకొస్తాను కానీ అమ్మేది. అరే చూప్, ₹1,00,00,000 డైమండ్ నెక్లెస్ కొట్టేసిందంట, కోతి బొమ్మల పెట్టిందంట, జీప్ లో వేసిందంట, అది మిస్ అయిందంట. జగదేక వీరుడు అతిలోక సుందరి స్టోరీ చెప్తే నమ్మనికి నేనేమన్నా ఆంధ్ర పబ్లిక్ అనుకున్నావా, అవులాగాని అనుకున్నావా? అబే ఏమనుకున్నావు? అవులాగాని అనుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడినావా అంటే బొక్కలన్నీ చూర చేసి కంకర్లో కలుపుతా. ఏమిట్లా కలుపుతా? కంకర్లో కలుపుతా. అన్న, నువ్వు మనిషి అయితే పెరిగా కానీ బ్రెయిన్ పెరగలేదన్నా. ఏమ్రా ఏకదం అట్లనేసినావు? మరి ఏమనమంటావన్నా? లేకపోతే ఏందన్నా, ఆ బ్యాగ్ ఏ బండిలో పడేశానో నాకు తెలుసు, ఆ బండి నెంబర్ 6392 నాకు తెలుసు, నీకు మోటార్ సైకిల్ వస్తే నాకు తెలుసు. నేను వెనకాల కూర్చున్నాను అనుకో, నువ్వు సర్రమని బయలుదేరావంటే ఈ బొంబాయిలో ఆ తెల్ల జీప్ కనుకోవడం ఈ బొంబాయి గడికి ఒక లెక్క. అంటే నేను ఆటో డ్రైవర్ లెక్క నిన్ను కూర్చోబెట్టుకొని తిప్పుతూనే ఉండాలారా? అంతే, మళ్ళా కోతి బొమ్మ దొరకాలంటే తిప్పుతానే ఉండాలన్నా. అరే సినిమాలలో రావు గోపాలరావుని హల్లు రామలింగ ఏడ్పిస్తున్నట్టు ఏడ్పిస్తున్నావు బే. ఏం లేదన్నా, చల్. చిట్టి మేరా ప్యారే చిట్టి, క్యా కరా రే తుమ్? కౌను రే యే లడ్కి. Silence. ఇందాక ఎయిర్పోర్ట్ లో మెరుపులే మెరిసింది చూడు అమ్మాయి, ఆ అమ్మాయిరా. సరే, ఈ అమ్మాయిని ప్రేమించాలి డిసైడ్ అయిపోయారా? ఆ పిల్ల ఎవరు, ఎక్కడుందో, అడ్రస్ ఏమిటో ఏమీ తెలియకుండా నియంతోటి డిసైడ్ చేసుకుంటే ఎలారా? ఫేస్ చూసా, ఫిగర్ చూసా, ఫోటో తీసా, ఫిక్స్ అయిపోయారా? ఐ మీన్ లవ్ ఇట్ హర్. సర్లే, వాయిస్ విని మనిషిని చూడకుండా ఆ సింగర్ పిల్లని ప్రేమించేశావు, ఇప్పుడు మనిషిని చూసి వాయిస్ వినకుండా ఈ జింగిరి పిల్లని ప్రేమించేశావు. ఇలా అయితే ఎలారా? ప్యారే, ఆ. నా ప్రేమ మీద జోకులు వేసావంటే షేపులు మారిపోతాయి. లుక్ అట్ దిస్ బ్యూటీ రా, బ్యూటిఫుల్. ఒరే, మన సామాన్లోకి ఎవరితో లేడీస్ బ్యాగ్ వచ్చింది, ఎవరిదంటావు? ఎవరిదో గొట్టం గారి అవతల పడే కళ్ళని చూడు, నన్ను చూస్తలేదు. కోతి బొమ్మ. రే, కోతి బొమ్మ కుక్క బొమ్మ కాదురా. రే రే, చూడరా ఈ అందాల బొమ్మని, అపరంజి బొమ్మని. బాంబేలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నా కళ్ళకి కనబట్టబోవడం రోజు. చిట్టి, ఏంట్రా నువ్వు ఫోటో తీసిన అమ్మాయిది బ్యాగు, కావాలంటే ఈ ఫోటో చూడు. ఊరుకో. कभी 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 రాగసుధా సింగర్. దిందిరి దిందిరి దిందిరే. వాసు, నువ్వు 4-5 నక్క తోకలు ఒకేసారి తొక్కుంటావు. ఎందుకురా? ఇదిగో రాగసుధ తాలూకు పాటల పుస్తకం, ఆడియో క్యాసెట్. అంటే రాగసుధా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటే అనమాట. ప్యారే, నాకిష్టమైన వాయిస్, నీ ప్రేమించే ఫిగరు రెండు ఒకటే అవటం కాకుండా ఇవాళ ఈ అమ్మాయి మనకు కల్పించటం, ఆ అమ్మాయి బ్యాగ్ మనకు దొరకటం, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ప్యారే క్యారే ఇది రారే సప్నా सच होता है. ఇప్పుడు అడ్రస్ ఫోన్ నెంబర్ బుక్ లో ఉన్నాయి కదా, వెంటనే మనం బ్యాగ్ తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చామనుకో, ఫస్ట్ నన్ను లైక్ చేస్తుంది, ఆ తర్వాత లవ్ చేస్తుంది. నాన్న వెర్రి నాన్న, పారేసుకున్న బ్యాగులు పర్సులు తీసుకెళ్లిస్తే లవ్ చేయరా తండ్రి, టాటా చెప్పి తలుపేసుకుంటారు. అంతేనంటావా? మహా అయితే చేతిలో 10 రూపాయలు పెట్టి గడ్డం గించుకోమంటారు. అంతేనంటావా? అంతే 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 అంటాను. అదేంట్రా ప్యారే,
ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరి మీద కలగని ప్రేమ ఈ అమ్మాయి మీద కలిగిందిరా. ఐ వాంట్ హర్ రా, ఐ లవ్ హర్ రా ప్యారే, ఐ లవ్ హర్ రా. ఠీకే నువ్వు ఒకేసారి వెళ్ళి బ్యాగ్ ఇచ్చి కట్ చేసుకోకుండా దఫాలుగా 4 సార్లు కలుసుకుని ప్రేమించి నీ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి ఒక ఐడియా చెప్తాను. ఫోన్ నెంబర్ చూడు. 3112333 ట్రింగ్ ట్రింగ్. పేరెళ్ళని చెప్పు. నువ్వు కదరా ఫోన్ వరకు. హలో. హలో సుధాజీ హై? ఎస్, సుధా స్పీకింగ్. ఫోన్ లో మాట్లాడక డాన్స్ లా చేస్తారు. నువ్వు మాట్లాడు. అలా కాదు, మూతికి ఫోన్ తగిలించు. हेलो, मेरा नाम प्यारेलाल है. आज सुबह आपका बैग हमको एयरपोर्ट में मिला है. వాట్? నా హ్యాండ్ బ్యాగ్ మీకు దొరికిందా? हाँ जी. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు కొంచెం నాకు ఆ బ్యాగ్ తెచ్చిస్తే. देखिए मैडम, मैं बहुत बड़ा बिजनेसमैन हूँ. आप एक काम करिए. సార్ నాకు హిందీ అంతగా రాదు, తోడ మాలం. మీరు నాకు కొంచెం తెలుగులో చెప్తే. నాకు తోడా తోడా తెలుగు మాలూం. చూడండి మేడం, मैं बहुत बिजी आदमी हूँ, इसीलिए రేపు సాయంత్రం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి आइए. ठीक అండి. ప్యారలాల్ జీ. ప్యారేలాలా? పేరలాలంటే హాజీ ప్యారలాల్ జీ, గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి కితనే బజే కో ఆవాలండి? ఎన్ని గంటలు రావాలని అడుగుతుందిరా. జీలకర్ర చెప్పు. 10 बजे को आओ और वेट करो. నేను మీ బ్యాగు తీసుకుని వహా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా బ్యాగ్ దొరికింది, మేరా బ్యాగ్ దొరికింది, పోయిన బ్యాగ్ దొరికింది. ఏంజిల్ వచ్చేస్తుందిరా. వస్తుంది కానీ ఈ పేరలాల ఆ అమ్మాయిని కలవడు. కన్ఫ్యూజ్ చేయకరా. కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదు. అప్పుడే ఆంధ్ర నుంచి వచ్చిన చిట్టిబాబురా నువ్వు కలుస్తావు. ఓకే ప్యారే. అరే ఈ బొంబాయిలో అంబాసిడర్లే గాని జీపులు కల్పిస్తలేవేమ్రా? తిరగాల పటేల్ భాయ్, అప్పుడు కనపడతాయి. అరే ఏం తిరగాల, ఆటో డ్రైవర్ లెక్క తిప్పుతానే ఉన్నా పొద్దుగాలకి వెళ్ళి నిన్ను. అరే బందర్, అరే బొంబాయి బందారున్నాయి. అరే మన బందర్కి ఇంత తోకలేదు. ఐసా? అరే బాప్రే బా. तुम कौन बे? बच्चों की गुड़िया ले जाएंगे? नी अब्बा बोंगड़ी दर्शनु మీరు రాయ్ కూర్కోండి. తెలుగులో ఉన్నాడు బాబు. అబే బేల్పూరి పేస్ పిల్లల దగ్గర బొమ్మలు తీసుకపోతాం బే. నీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? కొడతావేంటి? రీజన్ ఏంటి? అరే నిన్ను కొట్టడానికి రీజన్ కూడా కావాలరా భొంగడా? బొంగడా అంటే ఏంటి? అర్థం చెప్పాలని. కొడతావేటయ్యా? నీ దగ్గర తెల్ల మారుతి జీప్ ఉందా? సఫేద్ మారుతి ఉందా నడుకోట్రా? దీకుడు కొడతావేటయ్యా? పోనీ ఎర్ర కోతి బొమ్మ ఉందా? ఎర్ర కోతంటే లాల్ బందర్ ఉందా నడుకోట్రా? దానికి కొడతావేటా? ఆటలుగా కొట్టొద్దు. మొదలు నేను చెప్తా, తర్వాత నువ్వు కొట్టు. లేదా మొదలు నువ్వు కొట్టు, తర్వాత నేను చెప్తా. ఏంటయ్యా, ఎవరు కొట్టాలి ఎవరు తిట్టాలనేది మీరే నిర్ణయించుకుంటారా? నన్ను అడగరా? అసలు రీజన్ ఏంటయ్యా? రీజన్ ఏంటంటే ఈ వరల్డ్ ఏ తిట్టైనా నీ ఫేస్ కి బరబ్బర్ సూట్ అయితే. అంటే అంటే అటు అడుగు. అంటే आप यहाँ खड़ो जी, हम बोलते बोल यहाँ खड़ो रे. అరే భయ్, అబే సాలే బద్మాష్ నీ కొట్టమంటే బాసు నీ కొడతావురా? బాసుని చూసి బద్మాష్ అనుకున్నాను, మాఫ్ కరో. आहा, दिंदिरी धूल धमक के लिए जाओ, प्यार शुरू करो. చుప్ కప్ చుప్ ఫాలో. నన్ను కాదు బే సీన్ని. ఈ ప్యారేలాల్ గడ్ ఇంకా రాలేదేంటి? ఏమిటండి? మీ నోట్లోంచి వచ్చింది తెలుగు, మీరు మాట్లాడిన తెలుగు. రైట్? అవును, దానికి అంతర్పు ఎందుకు ఖర్చారు? ఏం చెప్పంటారండి బాబు, ఆంధ్రాలో అమలాపురం నుంచి వచ్చిన నాకు 2 రోజులుగా ఈ బాంబేలో భాష వల్ల చచ్చిపోతున్నామండి. ఎవరిని చూడండి, క్యా హై ఏ హై ఓ హై క్యా హై. అలాంటిది మీ నోట్లోంచి తెలుగు వినంగానే ఎడారిలో ఏసీ పెట్టించినట్టు అనిపించిందండి. I see. ఆ కూల్ బ్రీజ్ అది
హలో 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 ఐసీ అనేసి వెళ్ళిపోతారంటండి. మనం తెలుగు వాళ్ళం హిందీ సిటీలో కలిసాం. అట్లీస్ట్ ఇంగ్లీష్ లోనే మాడుకుందామండి. యు సీ దిస్ బాంబే వెదర్ ఇస్ సో కొంచెం నస ఎక్కువ పెడుతున్నారు. ఎవరండి బాబు మీరు? నస కాదండి, నా పేరు చిట్టి బాబు. చిన్నప్పుడు అందరూ నన్ను ముద్దుగా పండు అని పిలిచేవారు. పెద్ద అయిపోయిన తర్వాత ఆకు పండు చేమ చెట్టు అంటే ఆశయంగా ఉంటాయి కదండి, అందుకనే చిట్టి బాబు అని సెట్ అయిపోయానండి. ఎలా ఉందండి? యావరేజ్ గా ఏమండి మీరు పావుబాజీ తింటారండి? తిన్ను. చిచి నేను అంతేనండి. ఏంటండి బాంబేలో ఎవరిని చూసినా రోటీ చపాతి పరోటీ దిందరి పీకు తింటా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మన ఆంధ్ర అన్నంలో ఆ వెన్నపూసలో ఆవకాయ కలుపుకుని దిందిరి అదండి తింటా ఉంటే. మీలో ఒక గొప్ప విషయం కనిపెట్టానండి. ఏంటండి అది? ఒకదానికి లింక్ లేకుండా మీరు భలే మాట్లాడతారే. నే ఎప్పుడు అంతేనండి. అవును, ఇంతకీ మంది ఎవరన్నారు? నేనేం అనలేదండి బాబు. ఓ పోనీ చెప్పనా, మీది విజయవాడ? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? నేనేంటో ఎప్పుడు అంతేనండి, వెరీ సింపుల్. విజయవాడ ఎండలా మీ ఫేస్ చిరాగ్గా ఉంటాను. అవునండి, చిరాగ్గానే ఉంది. నేను మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను, వాడు ఇంకా రాలేదు. ఎవడండి వాడు? అసలు వాడు మనిషేనా అంట. అదేంటండి అలా అన్నారు? మీలాంటి అందమైన అమ్మాయిని ఇలా వెయిట్ చేయించడం ఏంటండి? అసలు తెలుగు వాడేనా అంట. కాదండి, ప్యారేలని హిందీ వాడు. ఓహో. శుద్ధ వెదవలా ఉన్నాడు. అసలు వాడు మొహం కూడా నాకు తెలీదు. నా బ్యాగ్ పోయింది, అది వాడికి దొరికిందట. ఇక్కడికి వస్తే ఇస్తానని ఫోన్ చేశాడు. బాంబే గారు అంతా ఇంతేనండి, ఉత్తి బేల్పురి గాళ్ళు. వాళ్ళు చెప్పేదోటి చేసేదోటి. హలో హలో హలో, ఏం చేసావురా? నడికిక్కే దిలుపురం బారా దిందిరి. ఏం వాయిస్ రా? నాదా కాదు, అమ్మాయిది. అరే ఖైమా పటేల్, ఎన్ని జిప్సీలు ఎతికినా 6392 మాత్రం దొరకడం లేదు కదా. కోతి బొమ్మ కోసం సిటీ అంతా కుక్క లెక్క తిప్పిస్తున్నావు సాలే. ఇదేమన్నా బొబ్బిలు అనుకున్నావా? బొంబాయి పెద్ద సిటీ, బాగా ఎదగాల. అరే ప్యారే, ఏ జిందగీ కే లియే బస్. అరే బస్ జరా బాజు ఆటో. अरे बाजू से जाओ, इंडिया गेट में चली बोरा. अरे చూసి బండి వేస్తాలే. 6392 కన్నా ముందు బండి పోయింది. అరే బొంబాయి ఎడా పోయిందా జీప్? ఈ ఫ్లాట్ లోకి పోయిందన్నా. ఏ ఫ్లాట్ లోకి పోయిందో? అబే ఇన్ని ఫ్లాట్ లా ఏ ఫ్లాట్ అని ఎత్తుకుతావు రా బేవకు. అన్నా నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగాలే. ఏనంటావా? లేకపోతే ఏందన్నా, ఈ ఫ్లాట్ లోకి పోయిన జీపు మళ్ళీ ఇదే ఫ్లాట్ నుంచి వస్తుంది కదా, అప్పుడు పొద్దుల లట్టక్కన పట్టుకోవాలి. ఐడియా అరే ఫస్ట్ క్లాస్ ఉన్నది, పని చేయి. ఏందన్నా, ఎందుకు పట్టుకోవాలి నేను? లేకపోతే ఏంది బే, ₹1,00,00,000 కోతి బొమ్మ ఒకటి. రే కైమా చేసేస్తా. నా పేరేం బే? ఖైమా పటేల్. హలో సుధాజీ. హే నేనే సుధాజీని. వాట్ ఇస్ దిస్ సార్? మీరు వస్తానని చెప్పి నహీ ఆయా. నేను ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా? హలో బేబీ, మీకు బహుత్ కోపం వచ్చినట్టు ఉంది. గుస్సా है तो हम बात नहीं करता है. గుస్సానే. अच्छा, हंसते हंसते बात करो. బాత్ కరడానికి నాకు హిందీ అచ్చగా రాదండి. తోడ మౌనమని చెప్పాను కదండి. ఇంతకీ నా బ్యాగ్ ఎప్పుడు ఇస్తారండి? हाँ, कल मोगल पार्क में आ जाओ. ఉదర వచ్చేస్తాను. देखिए मैडम, अभी हमने आपके बैग में एक बुक देखा है और वो बुक में एक गाना देखा है. वाह, क्या गाना है. हाँ, రేపు మీరు పార్కుకు వచ్చినప్పుడు ఈ గానా గాతా ఉండాలి. నేను మీకు మీ బ్యాగు ఇస్తా ఉండాలి. మిస్టర్, ఏదో మర్యాదస్తుంది కదా అనుకుంటే పాట పాడాలి, డాన్స్ చేయాలంటే కుదరదు. అచ్చా, అయితే మనం కళ్ళని కూడా కుదరదు. నేను పాడతాను, తప్పకుండా పాడతాను. ठीक है. अच्छा, आपके गाने में एक लाइन है, वो हमारे बाहों में आ जाओ. అది తెలుగులో ఏమి అంటారు? కౌగిలించవా ప్రియా? ఆహా, యహీ కౌగిలించవా ప్రియా. రాస్కెల్, సినిమాలో లాగా వీడి గురించి పార్క్ లో కూర్చుని పాటలు పాడాలట. ఏం చేస్తాం, కర్మ. क्या बात बोला चिड़िया, मेरा दिल तिथर पिथर हो गया. అయ్యో మిమ్మల్ని కాదండి, నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే.
అంతే అంతేనండి. ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా? ఆహా 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 ప్రియా, అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా? కౌగిలించవా ప్రియా అని జవాబు తాను అరా. ఆహా 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 ప్రియా, రాగమంత వెళుతుంది అనురాగమను పాటకి. ఆడమంటూ ఏమిటుంది వేసుకొను ఆటకి. మోగకైగ కన్న మంచి పలుకు ఏముంది? ముత్తు కన్న పెద్దదైన కవిత ఏముంది? జంట కోరి గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరవుతున్నవి. కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి భావం అది. ఆహా అహో అహో ప్రియా, ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా? అహో ఆహా అహో ప్రియా, అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా? తీయనైన స్నేహముంది, విరిసేటి పూల తీగలు తీరుతాడు దాహముంది. తిరిగేటి తేనె తీగలు పూలమాల పరిమళాల కబురు తప్పింది. తేనెటీగ చిలిపి పాట బదులు పలికింది. ఎన్నిసార్లు విన్నదైనా ఎందుకు ఎప్పుడు కొత్తగా ఉంటది. కౌగిలించరా ప్రియా ప్రియా అనేది ఆ సంగతి. ఆహా అహో అహో ప్రియా, ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా? అహో 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 ప్రియా, అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా? కౌగిలించవా ప్రియా అని జవాబు తానివ్వరా. అహో 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 ప్రియా. చిట్టుబాబు గారు, మీరు ఈ పాట పాడారేంటండి? అదేంటండి, నేను రోజు పాడుకునే పాట ఇది. ఇది నా ఫేవరెట్ సింగర్ రాగసుధ గారి పాట. అవును, మీది పాట పాడారేంటి? అది నా పాట కాబట్టి. అంటే సుధా, రాగసుధ. మై గాడ్, వాట్ ఏ లక్కీ ఫెలో ఐ యామ్. మీరంటే నాకు అదేనండి, మీ పాట అంటే నాకు చచ్చేంత ఇష్టం అండి. నేను రోజు పొద్దున లేచినప్పటి నుంచి మీ పాటతోనే స్టార్ట్ అయ్యి మీ పాటతోనే ఎండ్ అవుతుంది. అవునండి, నాకు డౌట్ అండి, ఈ పాట ఎవరు రాశారండి? నేనే రాశానండి. ఈ పాట మీరయ్యా మీరు పాటలు పాడటమే కాక రాయటం కూడా అండి? అవునండి, నాకు డౌట్ ఏంటండి, ట్యూన్ కూడా మీదే అయ్యా? మా మమ్మీదండి, ఆవిడికి సంగీతం కూడా వచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. మీరు పాటలు రాయటం, ఆ ట్యూన్ కట్టడం, మళ్ళీ మీరు దాన్ని పాడటం, మాలాంటి శ్రోతలు మతిపోగొట్టని నమ్మండి. యు ఆర్ గ్రేట్ రాగసుధ గారు. ఊరుకోండి, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. मैडम ये लेटर प्यारालाल साहब ने दिया है.
ఎవరండి నాలాంటి మరో తెలుగు ఫ్యానా అండి? ఫ్యాను కాదు, రేడియో కాదు. ఇడియట్ కాదు. రాలేకపోతున్నాను సారీ అని చెప్పి లెటర్ పంపించాడు. ఎవరండి? కేరళాల్ గడనా? ప్యారేలాల్ కాదండి బాబు, ప్యారేలాల్. ఏదో ఒక లాల్ గడండి. చిచ్చి స్టూపిడ్ ఇడియట్. మీలాంటి అందమైన అమ్మాయిని ఎన్ని రోజుల తరపు వెయిట్ చేస్తాడండి? అసలు ఏంటండి వాడి ఉద్దేశం? నన్ను అడిగితే నాకేం తెలుసండి. కరెక్టే, వాడిని కదా అడగాలి. ఏమండి వాడి గురించి కాస్త డీటెయిల్స్ అని చెప్తారు నాకు? ఎందుకులేండి, వాడి వల్ల ఇప్పటికే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీకు కూడా ఎందుకు ఆ బాధ? ఎంత మాట అన్నారండి, ఎంత మాట అన్నారండి. మనం తెలుగు వాళ్ళం, దాంట్లో మీ పెద్ద ఫ్యాన్ అండి. మీ ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ 50% పంచుకునే బాధ్యత నాకుందండి. పదండి అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ ప్యారలాల గురించి వివరాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. పదండి. నాకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయండి. అందుకే ఆ ప్యారేలాల్ గడు నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి చచ్చినట్టు వస్తున్నాను. అంటే వాడి మీ బ్యాగు, దాంట్లో ఉన్న మీ పాటల పుస్తకం, మీ అమ్మగారి లాకరికి ఎత్తుకుపోయి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడన్నమాట. వాడే నా చేతికి దొరికితే నా చేతికి మీకింత ఆవేశం వచ్చిందేంటండి? లేకపోతే నా ఫేవరెట్ సింగర్ ని, నేను ప్రాణాల్లో చూసుకునే మనిషిని ఇంత కష్టపెడతాడా? ఊరుకోండి, నా కోసం మీరు ఇంత మనసు పాడు చేసుకోవడం ఎందుకు? అరే బాంబే, ఇటువంటి సీన్ ఏ సినిమాలో రాలేదులే. రాలేదన్నా. బ్యాగ్ ఎవరి కార్లు ఉన్నట్టు? 6392 వాడి కార్లోనే ఉందన్న. అంటే ఇప్పుడు బ్యాగ్ ఎవరి దగ్గర ఉన్నట్టు? వాడి దగ్గరే ఉన్నట్టు. మరి బ్యాగ్ ఆన్ దగ్గరనే ఉంచుకొని ఎవరో ప్యారేలాల్ దగ్గర ఉన్నట్టు డ్రామా ఆడుతుండే. వీడు పెద్ద డేంజరస్ మ్యాన్ లా ఉన్నాడన్నా. ఓ పని చేస్తే బెటర్. ఏంటది? కోతి బొమ్మ మర్చిపోతే. ₹1 కోతి బొమ్మ పోతే నీకు సీమ కుట్టట్టు కూడా లేదు. నేనే ఓన్ గా ఐడియా చేస్తా. చాలా థ్యాంక్స్ అండి. రండి మేము డ్రాప్ చేస్తా. ఇదే మా ఇల్లు. చూడండి సుధ గారు, ఈసారి వాడు మళ్ళీ మీకు ఫోన్ చేయగానే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 62384662. ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ లైఫ్ లో. అదేంటి నా ఫ్లాట్ తరపు తెచ్చున్నాయి? వచ్చేటప్పుడు మనం అంతా నీట్ గా సర్ది లాక్ చేసి వచ్చాం కదరా. అదేంట్రా సామాన్ చంద్రవందర కబడి ఉన్నాయి. ఏంట్రా ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. चोरी तो नहीं की है, हंगामा है क्यों बरपा। తెలుగు ఎవరు మీరు? కత్తుల ముగ్గురే వాళ్ళ? మరి గడ్డలు గీసేవాళ్ళ? మావాడు గీంచుకోడు. బందర్ కహా హై? ఓరి దిందిరిగాళ్ళలారా, బందర్ ఎక్కడుందో తెలీదా? గుడివాడ పక్కన. ఆ బందరు కాదు బే, ఆంధ్రాలో ఉన్నది ఒకే ఒక బందరు బే. రేయ్, గుజరాత్ లో ఇంకో బందరు ఉందిరా, గాంధీ గారు అక్కడే పుట్టారు. పోరు బందరు. మేము అడుగుతున్నది ఊరు కాదురా, బొమ్మ, కోతి బొమ్మ. కోతి బొమ్మ కావాలంటే ఇక్కడికి ఎందుకురా రావడం? ఏ షాపుకో పోతే అక్కడ అమ్ముతారు కదరా దిందిరిగాళ్ళలారా. రేయ్, క్రైమ్ సినిమాల్లో బొమ్మల్లో వజ్రాలు పెట్టి ఓపెన్ చేసి చూసినట్టున్నారు. పోగొట్టుకున్న విలన్స్ లా లేరు? అవును, అచ్చం అలాగే ఉంది. తీసినట్టే ఉన్నారు. మీరనుకున్నట్టు మేము విలన్లమే. ఈ బేవకూఫ్ గాడు ఎయిర్పోర్ట్ లో ఒక కోతి బొమ్మ కొట్టేసి ఒక పూరి బ్యాగ్ లా పెట్టిండు. అది మీకు దొరికిందా లేదా? కోతి బొమ్మేగా అవు. దొరికింది. మర్యాదతో నా కోతి బొమ్మ నా చేతిలో పెట్టు, లేకపోతే చించేస్తాం. అరే బొంబాయి, నిన్ను కొట్టిండ్రా? నిన్ను కూడా కొట్టిండు. అచ్చా టీకే, కొడితే కొట్టినావు, దోస్తానిలా కొట్టినావు అనుకుంటా. ఆ కోతి బొమ్మల ₹1,00,00,000 మాలున్నది, అది నా చేతిలో పెడితే పోతాం. మర్యాదగా మీ ముందర కత్తులు వెనకాల తోకలు ముడిచకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకి ఈడ పోలేడున్నది. అరే గారున్నది. మీరు పోలీసులకు ఫోన్ చేయండి, ఆ తర్వాత మేము ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తాం. ఎవరికో? రాగా సుధాకి. రాజు సుధాక. ప్రియా, ఓహో
ప్రియా. ఆపండి మీరు మీ అదో గొంతులు. ఈ పాట గురించి మీకు ఎలా తెలుసు? ఈ పాటే కాదు, దానికి వెనక ముందున్న కథ కూడా తెలుసు. ఆ పోరి పరసు నువ్వే కొట్టేసి ప్యారేలాలని చెప్పి నమ్మించి ప్యార్ మొహబ్బత్ అని పార్కులకి గుంజి ఈ బొంబాయికి కొత్తగా వచ్చిన అమలాపురం తెలుగు వాడిని ఒప్పించి. ఓకే ఓకే, అయితే మా పిల్లక మీ చేతిలో ఉందన్నమాట. అవును, మా కోతి గిలక మీ చేతిలో ఉంది కదా. అందుకోసానికి కత్తి మూసి కాంప్రమైజ్ వచ్చేద్దాం. నువ్వు చేయది పద, టేబుల్ మీద కూర్చొని అక్కడ మాట్లాడుకుందాం. దాకెందుకు, ఇక్కడే చతికిల పడి కూర్చొని మాట్లాడుకుందాం. మంచిగా చెప్పు. కూర్చోండి. పటేల్ భాయ్, మీరు ఫోన్ చేసి మా ప్లాన్ చెడగొట్టొద్దు, మేము ఫోన్ చేసి మీ ప్లాన్ చెడగొట్టొద్దు. అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. రాగసుధ మా వాడి ప్రాణం. మేము ఎంతో కష్టపడి ప్లాన్ చేసి లవ్ స్టోరీని ఒక దారికి తెచ్చాం. వెన్నపడే టైంలో కుండను పగలగొట్టద్దు భాయ్. మేము ఎంతో కష్టపడి ఆ కోతి బొమ్మను తెచ్చాం. పాపం. అందులో ₹1,00,00,000 విలువ చేసే హారం పెట్టాం. అయ్యో పాపం. ఆ? మా కోతి బొమ్మ మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. రే, ఆ బొమ్మ ఎక్కడ నుంచి తెచ్చిచ్చారా? మీకు కావాల్సింది కోతి బొమ్మేగా? అవును. అది పై ప్లాట్ లో ఉన్న రాజా బలవిందర్ సింగ్ సందూక్ ఇచ్చాను. రే, ఇచ్చావు కదరా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. మీరు ఇక్కడే కూర్చోండి భాయ్. బాయ్ సాబ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎన్నో సినిమాలు చూసినా గానీ నీ అసొంటి లవ్ స్టోరీ ఎన్నడు చూడలే. ఏం పాడతావు తమ్మి, మంచి గొంతునిది నా లెక్కనే. మా ఖైమా పటేల్ కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం. గొంతు మాత్రం భయో భయం. వీడే నేను చెప్పిన రాజా బలవిందర్ సింగ్ సంధు. ఓ బందర్కా గుడియా. చిన్న పోరలు నాటై పడుగుతారు, నేను అడుగుతా. ఓ బందర్కా గుడియా, అరే చో, బందర్కా గుడియా అంటే జడుచుకొని చేస్తాడు. దేకో బేటా, మై డియర్ చిట్టి, నా పొట్టి దేఖోమా, బందర్ కా గుడియా కోతి బొమ్మ కహా హై. వాడు భయపడకండి మీరంతా. చోటు, ये अंकल ने तुम्हें एक स्मॉल बंदर का गुड़िया दिया ना? बंदर का गुड़िया. ఓ బందర్ కా గుడియా. बंदर का गुड़िया. బందర్ కా గుడియా. बंदर का गुड़िया. మేరా పాస్ నహీ. आ गया नु. छोटू कहाँ है? మేరా గర్ల్ ఫ్రెండ్ కు దియా. వీడికి కూడా చిన్న మినీ లవ్ స్టోరీయా? అరే సంధు, చలో తుమారే గర్ల్ ఫ్రెండ్ కే పాస్ చలేగి. అభి హాలిడేస్ హై, బాద్ మే జాయేంగే. బాయ్. రేయ్ రేయ్, చూసినావురా బొమ్మే, ₹1,00,00,000 కోతి బొమ్మ ఎట్లా వెళ్ళిపోయిందో. అరే ఎందుకు ఎలా అరుస్తావు? మేమన్నా కావాలి పోగొట్టావా? ఆ కోతి బొమ్మ తెచ్చిచ్చే బాధ్యత మాది. అసలే మా వాడు ప్రేమలో పడి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కోతి బొమ్మ గొడవ పెట్టడం ఏమన్నా బాగుందా ఖైమా పటేల్? అరే టీకై భయ్, నీవోని ప్రేమ కథ జబర్దస్తున్నది. ఏమ్రా బాంబే, అవు ఇంతవరకు ఏ సినిమాలు ఆడాలి. ఆ కోతి బొమ్మ దొరికితే ఆ పైసలతో మేమే సినిమా తీస్తాం. మీ ప్రేమకు మేము సాయం చేస్తాం, మా కోతి బొమ్మకు మీరు సాయం చేయండి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటామే మెక్కైకి భూమ్. హలో हेलो, मैं प्यारे लाल बात कर रहा हूँ. మిస్టర్ ప్యార్, మీరు నాకు ఫోన్ చేయొద్దు. నేను మీతో మాట్లాడను. నాకు ఆ బ్యాగ్ అక్కర్లేదు. बेबी 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 इतना गुस्सा क्यों? గుస్సా రాదేంటి మరి? పార్క్ అన్నావు, పాట అన్నావు, తీరా చూస్తే ఎవడో ఒక బచ్చా గడితో లెటర్ పంపిస్తావా? తుమ్ అచ్చా మనిషి నహీ హై. बस बस बस, हमको कुछ काम था అందుకని రాలేకపోయినాము. మాఫ్ కీజియే. రేపు సాయంత్రం 4 గంటలకి బొంబాయి గార్డెన్, బొంబాయి గార్డెన్ కి పాస్ మిల్తా హై. సరే, ఇదే ఫైనల్. రేపు మర్యాదగా బ్యాగ్ ఇవ్వకపోతే అంతే. షో, ఇప్పుడు ఈ ప్యారే లాల్ గాడు ఆ సుధకు ఫోన్ చేశాడు. వెంటనే నా సుధ ఈ చిట్టిబాబుకు ఫోన్ చేస్తుంది. యా. అరే బాంబే, నిజంగా ఫోన్ వస్తుందంటావా? వస్తుందేమో, ఎవడికి తెలుసన్నా. ఓరి దిందిరిగాళ్ళు వచ్చి చస్తుందయ్యా. హలో, చిట్టిబాబు స్పీకింగ్. చిట్టిబాబు గారు, నేను సుధర్ మాట్లాడుతున్నాను. హాయ్ సుధ గారు. హాయ్. ఏంటంటే మళ్ళీ మీకు ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్ డాంకీ ఆ ప్యాలాలేని మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడండి మీకు? అవునండి, రేపు సాయంకాలం 5 గంటలకి బాంబే గార్డెన్స్ కి రమ్మన్నాడు. అక్కడికి వస్తే నా బ్యాగ్ నాకు ఇచ్చేస్తాడంట. ఎక్కడికండి? రేపు సాయంత్రం బాంబే గార్డెన్స్ దగ్గరికి. ఓ సుధ గారు, మీరేం వర్రీ అవ్వకండి. రేపు సాయంత్రం 4 గంటలకి నేను అక్కడికి వస్తాను. ఆ ప్యారలాల్ గడు గాని వాడి మనిషి గాని ఎవడైనా అక్కడికి వస్తే నేను వాడిని కైమా పట్టేం సారీ కైమా చేసి పడేస్తాను. ఓకే అండి, డోంట్ వరీ. చాలా థ్యాంక్స్ అండి. అవును, మీ చేద్దెప్ప ఎలా ఉందండి? ఆ చేద్దెప్ప అంటే మీరు కట్టిన కట్టుకి అది అప్పుడే తగ్గిపోయిందండి. ఓకే, ఉంటాను. బాయ్. అరే ఏం జబర్దస్త్ యాక్టింగ్ చేస్తున్నావు బై దిలీప్ కుమార్ టైప్ లా.
సుధగారు ఆ ప్యారలాల్ గాని వాడు మనిషిగానే వస్తే మీరు నాతో చెప్పండి. నేను చెట్టు వెనకాలే ఉంటాను. మీరు కూత కోయండి, దూకొచ్చేస్తాను. కూత కూయడవా? కూత కూస్తే పెద్ద బాగుండదేమోనండి. ఏమీ పర్వాలేదండి. మీరు కూత కూసినా కేక వేసినా చాలా స్వీట్ గా ఉంటుందండి. అచ్చో హిందీ సినిమాలో హీరోలో ఉన్నావురా దిందిరిగా. అయితే మా ఖైమా ప్రొడక్షన్స్ ఓన్ బ్యానర్ లో నేనే హీరోనన్నమాట. ఏమంటావు పటేల్? నువ్వు హీరో వేస్తే నేనేమేయాలి? హీరోయిన్ ఫాదర్వి, పర్సనాలిటీ కరెక్ట్ గా సరిపోతుంది. ముందు మన చిట్టిబాబు ప్రేమ సంగతి ఆలోచించండి అయ్యా. దిందిరి మొహాలేసుకొని. అరే ఓ ఠోక్రీ నువ్వేరా సుధవి? నేనే సుధని. ఇంతకీ నువ్వెవడ్రా? నా పేరు దావూద్ అబ్రహాం. బొంబాయిలో ఏ కుక్కని అడిగినా నా పేరు చెప్తుంది. ఇంతకీ ఏం పనిరా? అర్రా నిన్ను కొయ్యటానికి వచ్చానురా. కొయ్యడానికా? నేను కోస్తానంటే నువ్వు కూస్తావేంటి? నిన్ను కోసేస్తా కోసేస్తా, కనీసం హెయిరైనా కోసేస్తా. నిన్ను చూస్తుంటే ప్యారలాల్ మనిషిలా ఉన్నావు. అవును, నా పేరు దావూద్ అబ్రహాం. అమ్మో నన్నే కొడతావురా? ఇది దుబాయ్ కత్తి, దూరంగా ఉండు. లేదు, కత్తికి దగ్గరగా ఉండాలి. ప్రాణాల మీద తెచ్చుకోదండి. మీ బ్యాగ్ కన్నా నా ప్రాణాలు ఎక్కువ కాదండి. పోతే పోయింది వెదో బేగో. నీ ప్రాణం కంటే ఎక్కువ. పోతే పోయిందండి వెదో ప్రాణం, మీ బ్యాగ్ కన్నా ఎక్కువ. మీ ప్రాణాల మీద మీకే లెక్కలేనప్పుడు నాకేంట్రా తొక్క? కోస్తాన్రా. చూసినవా మావాడు ఎట్లా అదరగొడుతుండో? మీ వాడే కాదు మావాడు కూడా అదరగొడుతుండు. సుధగారు మీరు ఇక్కడే ఉండండి. ఈ చెట్టు చాటుకి వెళ్ళి వాడు అంతా చూసి వస్తాను. అంటే మీరు రక్తం చూడలేదు కదా అందుకని. ఓకే పదరా పద. కమాన్ అయ్యో ఇంతకు తెగించారేంటండి? నేనెప్పుడు అంతే. లవ్ చేసిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తాను. చాలా రోజుల నుంచి విషయం చెప్పాలనుకున్నా సుధా నీకు. ఏమిటది? చెప్పాను కదా బాంబేలో నా ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉంటున్నాని. అక్కడ రకరకాల మంది ఉన్నారు. గుజరాతీసు, మార్వాడీసు, భోజ్పూరీసు, రాజస్థానీసు. బా వాళ్ళందరికీ నీ పాట అంటే ప్రాణం అనుకో. ఒక్కసారి నీ పాట వినాలంటున్నారు. నువ్వు ఎక్కడ ఎక్కడికి వస్తారు వాళ్ళు? అయ్యో వాళ్ళందరూ రావడం దానికి. కావాలంటే రేపు సాయంత్రం నేనే మీ ఫ్లాట్ కి వస్తాను. నిజంగా? రేపు సాయంత్రం నిజంగా మా ఫ్లాట్ కి వస్తావా? నిజంగా వస్తాను. థ్యాంక్ యూ సుధా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాగసుధ వస్తుంది వస్తుంది వచ్చి పాట పాడుతుందంటావు, ఇంతవరకు రాలేదు. రాగసుధ రాకపోతే నేనే వాడతా. విన్నావా? ఖైమా పట్టేసి పడతాడంట. పాటను కూడా ఖైమా కొట్టినట్టు కొడతాడు. ఆపండిరా మీరు మీ అదోగాల రాలేదా టెన్షన్. హాయ్ సుధా. అగో వచ్చేసింది సుధా. बाबू की रानी आइए, अब आकाशवाणी आइए, गानों की मैना आइए, मन चाहे तो गाना गाइए। बाबू की रानी आइए, अब आकाशवाणी आइए, बाबू की रानी आइए, अब आकाशवाणी आइए, बाबू की रानी आइए, अब आकाशवाणी आइए। ఇప్పుడు గుండెను తాడితే దాని తప్పుడు పేరు సంగీతం. తప్పున మల్లెలు పెడితే అది తప్పున రమ్మని సంకేతం. అదిరి పడిన పెదవికేంటి అర్థం? అడుగు తాకి ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం. अधर कारितं मधुर संतकं
పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం సగసనిత వనిత సగసనిత సగసనిత వనిత సగసనిత సగమపమ వనిత సగమపమ ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం ఉండిపోరా సంబరం గుండె కాడా మందిరం పున్నగ పూలు పూసే వన్నే చిన్నే రసమయం అగిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం కప్పున మల్లెలు తెడితే అది తప్పున రమ్మని సంకేతం వలపులా వాలితే కన్నెపైనే స్వాగతం కన్న కలలే అంకితం చెలిమిలా చేరితే అల్లతేనే పావనం పిల్లతేనే వాయనం సింధుర పూలవాన నిన్ను నన్ను తడపని అందాల కోనలోన హాయి వెళ్ళి గడపని కొత్తగున్న మత్తుగూది మన జగం అది పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం కప్పున మల్లెలు తెడితే అది తప్పున రమ్మని సంకేతం అదే పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అదర కాగితం నీ మధుర సంతకం అదర కాగితం మధుర సంతకం
అరే చిట్టి, బెంగాలీ ప్రేమ కథలాగా మీ కథ 32 మలుపులు తిరిగింది. ఎన్ని మలుపులు తిరిగినా ఒక్క జబర్దస్త్ క్లైమాక్స్ ఇచ్చి హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఎట్టుంటదిరా బొంబాయి? మంచిగుంటది పటేల్. దోస్తో, ఇప్పటి వరకు ఆ ప్యారేలాల్ గారి క్యారెక్టర్ నన్ను సుధా నమ్మించాం కదా. అవును, ఇప్పుడు దానికి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాం. ఎలాగంటే ఏంట్రా మీలో మీరు ఓవర్ యాక్షన్స్? నేను చెప్పిన ప్లాన్ కి మీరు చాలా ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నారు. నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా అని చెప్తాను. అప్పుడు అబద్ధాల ప్యారేలాల్ గారి క్యారెక్టర్ కి క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అమాయకుడైన చిట్టిబాబులా సుధా దగ్గర శుభం కాటుతో సెట్ అయిపోతాను. రామాయణ సుధా అసలు జరిగిందంటే ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సుధా 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 ఒక్క నిమిషం సుధా, ఒక్క నిమిషం సుధా సుధా అసలు జరిగిన విషయం చెప్తాను సుధా. సుధా 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 ఒక్క నిమిషం సుధా సుధా ప్లీజ్ సుధా ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి టైం సుధా. సుధా ఓకే సుధా, నువ్వు నన్ను హేట్ చేయి, బట్ నేను చెప్పేది విను సుధా. ఓకే, నీకు అబద్ధం ఆడాను కానీ ఎందుకు ఆడాను? సుధా ప్లీజ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ సుధా. ఏం జరిగింది చెప్తాను సుధా, ఒక్క నిమిషం ఆగు సుధా. సుధా నేను నిజంగా నీ ఫ్యాన్ సుధా, ప్లీజ్ సుధా జస్ట్ వెయిట్ సుధా. ఆగు సుధా, నా మాట నమ్ము. మా వాడిది దిందిరి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. అర్థం చేసుకో. జబ్ ప్యారికి ఆతో డర్నాక నీ కాలు మొక్త మనసు మార్చుకో బేన్. నువ్వు కాదంటే పైనుంచి దూకి చచ్చిపోతాడు. సుధా సుధా ప్లీజ్ ఒక్క నిమిషం సుధా, నేను చెప్పింది వెళ్ళిపో సుధా. సుధా స్టిల్ డోంట్ లైక్ మీ సుధా. की जरूरत नहीं है, सब ठीक हो जाएगा. डॉक्टर साहब आए ना? డాక్టర్ సాబ్ కైసా డాక్టర్ సాబ్? మీరేమీ కంగారు పడకండి, నేను తెలుగువాడినే. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంది. నీ కాలు మొక్త డాక్టర్ సాబ్, ఎట్లయినా మా దోస్త్ జాన్ బచాయించు. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు. ఇంతకీ సుధేవరండి? మా వాడి ప్రాణం డాక్టర్ గారు. ఆమె ప్రేమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు డాక్టర్ గారు. ఓహో, అర్థమైంది. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, బ్రతికించే ప్రయత్నం చేద్దాం. వస్తుందని నాకు నమ్మకం లేదు పటేల్. ఎలాగైనా బ్రతిమాలి కాళ్ళు పట్టుకోరైనా సరే నేను తీసుకొస్తాను పటేల్. సుధా, చిట్టిబాబు పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ప్లీజ్ సుధా, ఒక్కసారి నువ్వు వస్తే కొత్త ప్రాణంతో ఉన్నవాడు బ్రతుకుతాడు. డోంట్ టాక్. బ్యాగ్ తన దగ్గర పెట్టుకుని తన ఆడిన ప్రేమ నాటకం చాలు. ఐ హేట్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్. నిన్ను చూడకుండా నీ పాటని ప్రేమించటం నిజం. నువ్వు కనిపించిన తర్వాత నిన్ను ప్రేమించటం నిజం. కానీ ఒక్క మాట్లాడుతాను, చెప్పు సుధా. ఏ పరిచయం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ సుధా అంటే నువ్వు ప్రేమించేదానివా? నీతో మాట్లాడాలని, నీ ప్రేమను పొందాలని నీ బ్యాగ్ ని తన దగ్గరే పెట్టుకున్నాడు, కానీ నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. ఇప్పుడైనా మా చిట్టిబాబుని అర్థం చేసుకుని హాస్పిటల్ రా సుధా, ప్లీజ్. అదిగో చూడు, నీ ఇద్దరి ప్రేమను గుర్తు చేయటానికి మల్లెపువ్వు కూడా వచ్చింది. నిజంగా చిట్టిబాబు మీద నీ మనసులో ప్రేమే లేకుంటే మల్లెపువ్వు మెడలో నువ్వు కట్టిన ఐ లవ్ యూ లాకెట్ నీ చేతులతో నువ్వే తీసి. నేనెంత బతిమాలినా అతను రావడం లేదు. వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం చిట్టిబాబుని బతికించుకోవటం ఎలా భయ్యా?
అందరూ చిట్టుబాబు చిట్టుబాబు సుధాజీ आई సుధా సుధా చిట్టిబాబు ఐ లవ్ యూ. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. गुप्ता जी हमको थोड़ा थोड़ा तेलुगु आता है, हिंदी में बोलो. प्यारे लाल जी हमको थोड़ा थोड़ा हिंदी मालूम. तो थोड़ा थोड़ा हिंदी में आई लव यू बोलो. मैंने तुमसे प्यार किया. सुधा సుందరి మోహాల లాహిరి మల్బారి మంచమే మరి యహ 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 देखो तुमसे मैंने क्या किया. भाई गुंदिरा बम्बाई प्रेमिका ఇంకా సయస్కోయిక యహ యహ యహ. జూహుల సుందరి మోహాల లాహిరి మల్బారి మంచమే మరి యహ 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 చుమా 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 చుమా. ఆషాఢపు గడివానలు కడిగిన కళలు కన్నె మెరుపు తీరలెన్ను కన్నుల వెలిగే ఏకాంతపు సాయంత్రపు చంద్రుడి గుడిలో కొత్త వలపు చీకట్టల గుండెల పలికే. నచ్చుట గిచ్చుట ఇచ్చుటే నీకు మనసట సరిగమో देखो तुमसे मैंने प्यार किया. జూహుల సుందరి మోహాల లాహిరి మల్బారి మంచమే మరి హయ్య హయ్య హాయి గుందిరా బొంబాయి ప్రేమిక ఇంకా సయస్కోయిక యహ యహ యహ. యా 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 సెప్టెంబరు చేమంతుల తక్కిలిగిలిలో నీ మగ సిరి మురడి వలచి వాదిట నిలిచే అత్తగా ముత్తగా ఎత్తగా
కిటకిటతో గాలి కిటకిట सरसमो सरिगमो देखो तुमसे मैंने प्यार किया జూహులో సుందరి మోహాల లాహిరి మల్బారి మంచమై మరి నేను బుచ్చుకిని ఏమిటి రేపు బయలుదేరి ఎల్లుండి వస్తున్నావా? ఓకే, మేము ఎయిర్పోర్ట్ కి వస్తాం. సుధనా తీసుకొస్తాం. ఉంటా. సుధా, మీ అమ్మ అమెరికా సే ఆ రహీ హై. వాళ్ళమ్మ ఏం గిఫ్ట్ తెస్తుందో? క్యా హో సక్తా హై? కిలో కందిపప్పు దే సక్తా హై. ఏంటది? రేపే మా మమ్మీ అమెరికా నుండి వచ్చేస్తున్నారు. ఇంకా ఇమీడియట్ గా మార్కెట్కి వెళ్ళి 3 గంటలు తెస్తా. 3 గంటలు ఎందుకురా? ఒకటి వాళ్ళ అమ్మకేసి కాకపట్టడానికి, 2 మీ ఇద్దరికి. మీ ఇద్దరు ఎక్కడే మార్చేసుకుంటే ఫెయిల్ అయిపోద్ది. తింతిని ఆకాశంలో పెళ్లి చేసుకునే వాళ్ళని చూసాం, నీళ్లలో పెళ్లి చేసుకునే వాళ్ళని చూసాం, ఎయిర్పోర్ట్ లో పెళ్లి చేసుకుపోయే వాళ్ళను వీళ్ళనే చూస్తున్నాం. రేపందరం ఎయిర్పోర్ట్ పోదాం, మీ అమ్మకి చెప్దాం, ఆన్నే పెళ్లి చేద్దాం. మరి అంత స్పీడ్ వద్దు. పిల్ల తింతిని తను కూడా నిన్ను ఇమిటేట్ చేస్తుంది. తింతిని పట్టే నువ్వు కబే అమ్మా, నువ్వు చెప్పు. రేపు మార్నింగ్ నేను మా మమ్మీని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి కూల్ గా మన ప్రేమ విషయం చెప్తాను. ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే? టైం 7 వచ్చింది అంటే ఈ పాటికి వాళ్ళ అమ్మ ఫ్లైట్ దిగుతూ ఉంటుంది. ఆరిన్ తల్లి ఇండియన్ కూతురు దిక్కు ప్రేమగా నడుస్తుంది. ఇండియన్ కూతురు ఫారెన్ తల్లి దిక్కు ఇంకా ప్రేమగా పోతుంది. హలో మై డియర్. ఇప్పుడు తల్లితో రాగస్తుతా నేను ఒక అందమైన గడ్డమున్న అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. బేబీ, నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తానని చెప్పాను కదా. అవును మమ్మీ. ఏది? అవునక్క, ఏదా గిఫ్ట్? ఇతనే ఆ గిఫ్ట్. సుధా, నీకు గుర్తు రాలేదు కదా, నీ చిన్నప్పటి మొగుడు. ఆ తల్లి నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తది, అప్పుడు మీ ఇద్దరికి లగ్గమైతది. ఇతనే నీ మొగుడని 5వ ఏట ఫిక్స్ చేశాను. సాయంకాలం పూట షాపుల్లో సాంబ్రాణి వేసేవాళ్ళగా ఆ పొదేమిటి, ఆ ఊపుడేమిటి? ఐ డోంట్ నో. అమెరికాలో మా బాత్రూమ్ మీ బంగ్లా అంతా ఉంటుంది. మా బాంగ్లా మీ ఊరంతా ఉంటుంది. నిజమా? మా ఊరు మీ రాష్ట్రం అంతా ఉంటుంది. ప్రామిస్? మై డాడ్ పీకేరావు మీద ప్రామిస్. పీకేరావు ఏమిటండి? మీ డాడీ గతంలో ఏమైనా పీకేవారా ఏమిటి? మా డాడీ పీకేవాడు కాదు, పెరికేవాడు కాదు. పి అంటే పిండాకుడు, కే అంటే కుటుంబరావు, షార్ట్ కట్ లో పీకేరావు. వావ్, వాట్సుదా ఒక్కదానివే ఒంటరిగా వంగి ముడుచుకుని ఊడేం చైర్లో కూర్చున్నావు? ఏం లేదు, నాకు తలనొప్పిగా ఉంది. వావ్, తలనొప్పి, హెడ్ఏక్, అంటువ్యాధి. ఇట్స్ వెరీ డేంజరస్. నీ దగ్గర ఉంటే నాకు అంటుకుంటుంది. డాడ్, అరే బొంబాయి, ఫ్లైట్ వచ్చి చాలా సేపు అయింది, ఇంతవరకు ఫోన్ రాలేదంటే ఫ్లైట్ రావడం ఏంటి, దాన్ని శుభ్రంగా కడిగిపోవడం కూడా అయిపోయి ఉంటది. అయినా ఫోన్ రాలేదంటే వదినా, ఇంకో వారం రోజులు మనం బొంబాయిలోనే ఉంటాం. ఈ ఊళ్ళో బట్టలు చాలా బాగుంటాయి. అబ్బాయికి కావాల్సిన పెళ్లి బట్టలన్నీ ఇక్కడే కొనేయండి. అబ్బాయితో పాటు సుధను కూడా మీతో తీసుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ బాంబే టచ్ చేసాం. ఇక్కడ ఫ్యాక్టరీ పనులన్నీ బాగానే జరుగుతున్నాయి మేడం. ఈ 4 వీక్స్ అకౌంట్స్ రెడీగా ఉన్నాయా? మీరు వచ్చే టైంకి అకౌంట్స్ అన్ని కరెక్ట్ చేసి రెడీగా పెడతాను మేడం. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయి సుధ పెళ్లి ఫిక్స్ అయింది. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు నాతోనే వచ్చారు. నానా, వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. నాన్నగారికి చెప్పి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పండి. ఏదైనా అవసరమైతే ఇక్కడికి ఫోన్ చేయండి. ఓకే? అక్కయ్య, పెళ్లి విషయంలో సుధతో ఒక్కసారి మాట్లాడితే బెటర్ ఏమో. చిన్నపిల్ల, దాన్ని అడిగేదేమిట్రా? ఏమీ లేదు, నాదో చిన్న అనుమానం. నువ్వు అమెరికా వెళ్ళిన ఈ 4 వారాల్లో అది ఇక్కడ ఎవరితోనో ప్రేమలో. ప్రేమ? హలో సుధా, ఏమైంది? నీ ఫోన్ కోసం 3 hours చాలా టెన్షన్ గా వెయిట్ చేస్తున్నావు. చిట్టి బాబు, నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలి. ఎయిర్పోర్ట్ లో మా మమ్మీ ఒక అబ్బాయిని పరిచయం చేసింది.
అమ్మతో అమెరికా నుంచి వచ్చాడు. అతనికి నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయిందంట. అతను నా చిన్నప్పటి మొగుడంట. వాట్ నాన్సెన్స్? ఏంటి నువ్వు చెప్పేది? చిట్టి, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సాయంత్రం 5 గంటలకు సరస్వతి పార్కుకి రా. కరెక్ట్ గా వచ్చేస్తావు కదా? హలో హలో సుధా, సుధా, హలో హలో. సుధా, 20 ఏళ్లుగా భాస్కర్ ఫ్యాక్టరీని తల్లిగా నిన్ను ఎంతో జాగ్రత్తగా పెంచాను. ఏ చిన్న తప్పు జరిగినా నేను సహించను. మీరు తప్పేమీ చేయలేదు మమ్మీ, ప్రేమించానంతే. ఈ వయసులో ప్రేమించడం కంటే పెద్ద తప్పేమీ ఉండదు. ప్రేమంటే ఏమిటో అర్థం తెలియని వయసులోనే నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ చేయడానికి ఇది బిజినెస్ డీల్ కాదు కదా మమ్మీ. Shut up! ఏది జీవితమో ఏది వ్యాపారమో నీకంటే నాకు బాగా తెలుసు. వ్యాపారంలో నష్టం వస్తే డబ్బే పోతుంది, జీవితంలో నష్టం వస్తే బ్రతికే పోతుంది. షాపింగ్ వెళ్దాం ఉన్నావు? నో షాపింగ్. నెక్స్ట్ ఫ్లైట్ ఏదుందో చూసి మా అందరికి హైదరాబాద్ టికెట్స్ బుక్ చేయి. అదేమిటి, ఓ వారం ఉంటానావుగా? వారం రోజులు కాదు, ఇంకొక పూట కూడా ఈ పిల్ల ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దట్స్ ఇట్. एक बार सुधा मैडम बोला। अभी अभी उनका माताजी का साथ एयरपोर्ट गया था। गॉड। అరే బొంబాయి, ఇదేంద్రాబాయ్ శుభం కార్డు పడుతుంది అనుకుంటే స్టోరీ మొత్తం తిరగబడ్డది. అవును పటేల్, సుధతో కలిసి మాట్లాడదాం అనుకుంటే సడన్ గా వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయింది. మీ దిందిరి మాటలు ఆపండి, ముందు మన చిట్టిబాబు సంగతి ఆలోచించండి. దిల్ కా ప్యార్ కుకిలియా చుకిలియా, దిల్ కా ప్యార్ టుకడియా, మన మే దుఃఖ జల్జా. ఏమంటున్నారా ఈ దిందిరిగాడు? లవ్ స్టోరీ బై చెప్పను. దిల్ కా ప్యార్ టుకనీ నక నాటు. ప్రేమ ఎంత దూరం పోయినా బంతిలే కెనకొస్తుందంట. బల్బీ నాకా కుల్డానా. అంటే ప్రేమ సముద్రంలో మునిగిపోయినవి బల్జీకి కాజాదు బకెట్లకెళ్ళి బయటకు వస్తుందంట. ఫిర్ ప్యార్ దిల్ కే చునా గీలా గడడు. అబే నీకు దమ్ముంటే అయస్కాంతం లెక్క పోరిని గుంజు. బిర్జీ నానా నటు బర్జా నాకి కరిచి ప్రజన్ కే జాతా కుల్డానో. లేకపోతే ఇనుప ముక్క లెక్క నువ్వే పో. అమ్మా సుధా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. రండి 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 రండి. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటారు. రండి విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి? రెస్ట్ మై సన్, రెస్ట్. మిస్టర్ నాగరాజ్, ఎస్ మేడం. పెళ్ళయ్యేంత వరకు నాకు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. ఓకే, అలాగే మేడం. పురోహితుల్ని పిలిపించండి, వెంటనే ముహూర్తం పెట్టించాలి. వెడ్డింగ్ కార్డ్ స్టాంపులు తెప్పిస్తే ఇన్విటేషన్ చేయించేద్దాం. అలాగే. మంచి వంట వాళ్ళని కూడా పిలిపించాలి, అంటే వచ్చిన గెస్టులు స్టే చేయడానికి. ఆ హోటల్ రిజర్వేషన్స్ అవి కూడాను